ఇప్పుడు ఈ హామాను మొర్దెకై మీద కోపం పెట్టుకున్నాడు, పగ పెట్టుకున్నాడు. మరలా ఏం చేశాడు తెలుసా? ఒక ఉరి కొయ్యి కూడా సిద్ధం చేసి పెట్టాడు ఇతను చంపటానికి, మొర్దెకైని చంపటానికి. ఒక ఉరి కొయ్యను కూడా సిద్ధం చేశాడు. ఇలా పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు ఒక రోజు రాత్రి అసలు రాజుకు నిద్ర పట్టట్లా. అంత బాగానే ఉంది పరిస్థితి అంతా. ఎప్పుడూ లాగానే చక్కగా విసిన కర్రలు తీసుకొని విసిరే వాళ్ళు విసురుతానే ఉండారు. చల్లని గాలి, చల్లని వాతావరణం అంతా బాగానే ఉంది, కానీ నిద్ర పట్టి చావట్లా రాజుకి. అడు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగు, ఏం నిద్ర పట్టట్లేదు ఏంది, నాకేం అర్థం కావట్లేదు అని అటు దొరిలాడు, పడుకున్నాడు, ఇటు దొరిలాడు. అసలు నిద్ర రావట్లా రాజుకి. ఏంది నిద్ర పట్టట్లేదు ఏంది నాకు? సరే నిద్ర పట్టట్లేదు, కానీ ఎవరు ఎక్కడా అన్నాడు. చక్రి లాంటి వాళ్ళు ఎవరో వచ్చారు రాజు దగ్గరికి. సత్యం మహాప్రభు, ఇదిగో మన రాజ్య సమాచార గ్రంథం ఉంటుంది, అది ఒకసారి తీసుకురండి, చూడాలనిపిస్తుంది, నిద్ర పట్టట్లేదు అన్నాడు. సరే, ఆ బుక్ ఎంత ఉంటుంది? ఇది కాదు, రాజ్య సమాచార గ్రంథం అంటే దగ్గర ఎంత లా ఉంటుంది, ఎంత పెద్దది. అది చిన్న చితక పుస్తకం కాదు. ఆ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆ పుస్తకంలో ఏముంటుందంటే రాజుకు ఎవరు సహాయం చేసారో వాళ్ళ పేర్లన్నీ రాసి ఉంటాయి. రాజు ఏ రోజు ఏ పని చేశాడో అది ఇదంతా రాసి ఉంటుంది అందులో. ఒక పెద్ద చరిత్ర ఉంటుంది ఆ పుస్తకంలో. ఒకసారి నాకు చదవాలనిపిస్తుంది, తీయనంగానే ఈ భటులు అట్లా తీయగానే ఒక పేజీ వచ్చింది. ఆ పేజీ దగ్గర ఏం రాసిందంటే మొర్దెకై అనే ఆయన రాజుకు సహాయం చేశాడని రాసి ఉంది అక్కడ. స్తోత్రం చదువుదాం. ఎంత ఆశ్చర్యమో చూడండి. అసలు ఆ పేజీనే ఎందుకు రావాలి అక్కడ? ఏమండి, అన్ని పేజీలు, అంత పుస్తకం. అది రాజ్య సమాచార గ్రంథం అంటే మామూలు విషయం కాదు. మనం యూట్యూబ్లో చర్చ చేస్తే మనకిప్పుడు కూడా మనం చూడొచ్చు. అంత చాలా చరిత్ర ఉండే పుస్తకం అది. చాలామంది గురించి ఉంటుంది, చాలా విషయాలు ఉంటాయి అందులో. రాజుకు నిద్ర పట్టకపోవటం ఏంది, సమాచార గ్రంథం తెప్పించుకోవటం ఏంది, దాన్ని తెరవగానే మొర్దెకై గురించి అక్కడ రాసి ఉండటం ఏంది చూడండి. స్తోత్రం చెప్పండి. అది దేవుని కార్యాలు అలా ఉంటాయి. అద్భుతం, ఆశ్చర్యం. మన వెనక్కి తిరిగి చూసుకుంటే ఒరే అసలు ఏంది అనిపిస్తుంది మనకి. ఎలా జరిగింది ఏంది అంటే అది దేవుని కార్యం అంతే. హల్లెలూయా. సరే, ఎవర్రా ఈ మొర్దెకై అంటే ఎవరో అండి మీకు సహాయం చేశాడంటే, అరే ఈయనకేమన్నా మనం సహాయం చేసినట్టు రాసి ఉందా? రాజుకి ఎవరైతే సహాయం చేస్తారో తప్పకుండా రాజు కూడా వాళ్ళకి సహాయం చేస్తాడు, చెయ్యాలి. రాజులకు ఆ మనస్సు. మనం ఏమన్నా సహాయం చేసినట్టు రాసి ఉందంటే ఏమీ లేదు. పలానా ఎల్లయ్యకి ఇదిగో ఈయన ఇది చేశాడు కాబట్టి ఇది ఇచ్చాం, పలానా పుల్లయ్యకి ఇది చేశాం కాబట్టి ఇది ఇచ్చాం. రాజులు ఏం చేస్తారు? రత్నాలు ఇస్తారు, రాసులు ఇచ్చేస్తారు. రే పలానా ఎల్లయ్య ఇది చేశాడు, రత్నాలు ఇచ్చేయండి, ఇదిగో 5 రత్నాలు, లేకపోతే 10 వరహాలు, ఇదిగో 5 బంగారపు కాసులు, ఇలా ఇచ్చామని రాసి ఉంటుంది. కానీ మొర్దెకైకి ఏమి ఇవ్వాలా? అదేందిరా మొర్దెకైకి మనం ఏమి ఇవ్వలేదు? అసలు నా ప్రాణాన్నే కాపాడాడు మొర్దెకై. అసలు ఏం మనం సహాయం చేయకపోవటం ఏంది? రేపు పొద్దున్నే ఒక పని చేయండి, ఒక మంచి గుర్రాన్ని ఏర్పాటు చేయండి, మంచి వస్త్రాలు ఏర్పాటు చేయండి, ఆ గుర్రం మీద ఆ మంచి వస్త్రాలు దొడికించి మొర్దెకైని ఎక్కించి వీధి వీధి తిప్పండి. రాజుకు సహాయం చేశాడు, రాజు ప్రాణాన్ని కాపాడాడు. ఎవరో ఈ వంగకుండా నమస్కారం చేయకుండా దేవునికి ఆరాధన చేసుకుంటున్నాడే అతనికి. చూడండి లోపల దేవుడు తన ప్రణాళికలు ఎలా సిద్ధం చేస్తున్నాడు ఈయనకి. స్తోత్రం చెప్పండి. సరే, ఇది ఎవరు చేయాలి? మన హామాను చేస్తే బాగుంటుంది. ఎవరు చేత చేయించాలి? ఇది హామాను చేత చేయిద్దాం. పొద్దున్నే హామాను ఎగురుకుంటూ వచ్చాడు రాజు దగ్గరికి. రాజా వందనాలు, ఇదిగో ఆ వ్యక్తికి నేను ఒక సన్మానం చేయాలనుకుంటున్నా, ఒక గుర్రం ఏర్పాటు చేశా, మంచి వస్త్రాలు ఏర్పాటు చేశా, ఆ వస్త్రాలు అతనికి తొడిగి ఆ గుర్రం మీద ఊరేగిస్తా తీసుకెళ్ళాలి, చేద్దామా అన్నాడు. ఇతని మనసులో ఏమనుకుంటున్నాడంటే, నాకంటే రాజుకు నమ్మకమైన వాడు ఎవరున్నాడు, నాకంటే రాజుకు సహాయం చేసేవాడు ఎవరున్నారు, ఇదంతా నాకే చేస్తున్నాడు రాజు అనుకొని, సరేనయ్యా అలాగే చేద్దామని అన్నాడు. ఇదంతా మీకు 6వ అధ్యాయంలో ఉంటుందండి. నేను ఒక కథలాగా మీకు చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయంలో ఇదంతా ఉంటుంది చూడండి. మీకు 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, ఇదంతా మీరు చూస్తున్నప్పుడు మీకు అక్కడ అర్థమైద్ది అన్నమాట. చూడండి ఒకసారి ఆ మాటలు చూద్దాం. నేను చెప్తాం కంటే సంభవించినదంతయు యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి 6వ అధ్యాయం 6వ వచనం చదువమ్మా. రాజు గణపరచను ఆపేక్షించువానికి ఏమి చేయవలనని రాజు అతన్ని అడుగగా హామాను ఎలా చెబుతున్నాడు? నన్ను గాక మరి ఎవరిని రాజు గణపరుచును?
నన్నే కదా అని తనలో తాను అనుకున్నాడు రాజుతో తనలో తాను అనుకొని రాజుతో ఇలా అన్నాడు, రాజు గణపరచిన ఆపేక్షించు వారికి చేయదగినదేమనగా రాజు ధరించుకున్న రాజవస్త్రములు, రాజు యొక్క గుర్రము, రాజు తన తల మీద ఉంచుకున్న రాజకిరీటం, ఇవన్నీ పెట్టాలి. తనకు చేస్తున్నాడేమో రాజు అనుకున్నాడు. అలా అనుకొని, అయ్యా నీ వస్త్రాలు ఇవ్వాలి, నువ్వెక్కే గుర్రం ఇవ్వాలి, నువ్వు పెట్టుకునే కిరీటం ఇవ్వాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగానే చెప్పావు. కానీ ఈ పని నువ్వెవరికి చేస్తావంటే మొర్దెకైకి చెయ్యని చెబుతున్నాడు. ఒకసారి చూడండి 10వ వచనం చూడండి. అందుకు రాజు నువ్వు చెప్పిన ప్రకారం శీఘ్రముగా ఆ వస్త్రములను తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగనే చెయ్యుము. నువ్వు చెప్పిన దానిలో ఒకటియు విడవక అంతయు చేయమని ఆమానునకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ప్రకారమే ఆమాను ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసుకొని, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, బెత్తరపోయి ఉంటాడు ఆమాను. ఒక్కసారి ఇదేంది రాజా, నాకు కదా మొర్దెకై, వాడు యూదుడైనా వారు ఇంకొకరైనా నాకు సహాయం చేశాడు కాబట్టి నువ్వు ముందు అర్జెంటుగా వెళ్ళి ఊరేగించు. ఇప్పుడు ఒకసారి చెప్పండి, ఇప్పుడు ఒకప్పుడు వంగక నమస్కారం చేయలేదని కోపగిచ్చుకున్నాడు ఆమాను. ఇప్పుడు ఎవరిని ఊరేగిస్తున్నాడు? ఎవరైతే వంగక నమస్కారం చేయలేదని కోపగించుకున్నాడో అతన్ని ఊరేగిస్తున్నాడు. స్తోత్రం చూద్దాం ఒకసారి గట్టిగా. ఎలా దేవుడు మార్గాలు తిప్పాడో చూసారా? నిద్ర పట్టకుండా చేసి, రాజ సమాచార గ్రంథం చదివేటట్టు చేసి, అది తీయగానే మొర్దెకై పేరు వచ్చేటట్టు చేసి, మన జీవితాల్లో కూడా మన వెనక దేవుడు ఎన్ని మేలులు చేస్తున్నాడో కదండి. ఎన్ని మేలులు చేస్తున్నాడు, ఎన్ని మలుపులు తిప్పుతున్నాడో నాకు అనిపిస్తుందండి. ఒక ప్రయాణం మనం ఒక దగ్గరికి వెళ్ళి వస్తుంటే, ఒక్క ప్రయాణం, ఆ ప్రయాణంలో మనకి ఎన్ని మేలులు చేస్తుంటాడో తెలుసా? ఆయన ఎన్ని ఉపకారాలు చేస్తుంటాడో తెలుసా? వెనకుండి లేకపోతే ఒక ప్రయాణం కూడా మనం క్షేమంగా చేయలేం. మనం ఇంటి నుంచి బయట అడుగుపెట్టి ఒక ప్రయాణం చేసి మరలా మనం మన ఇంట్లో కొత్తన్నామంటే, ఈ మధ్యలో దేవుడు ఎన్నిటిని ఆపుతున్నాడో, ఎన్ని ప్రమాదాలు ఆపుతున్నాడో, ఎన్ని మరణకరమైనటువంటి పరిస్థితులు మన దగ్గరకు రాకుండా దేవుడు ఆపేస్తున్నాడో. స్తోత్రం చెప్పొద్దండి దేవునికి. హల్లెలూయా. ఇలా ఎన్ని మేలులు చేస్తున్నాడో మన వెనక మనకు తెలియకుండా దేవుడు ఎన్ని. మన మీద కోపపడేవారు ఎవరైనా సరేనండి, ద్వేషంతో పగబెట్టుకొని కోపపడేవారిని ఎవరినైనా సిగ్గుపడేటట్టుగా, ఆశ్చర్యపడేటట్టుగా, విస్మయం ఉండేటట్టుగా మన దేవుడు చేస్తాడు. వాగ్దానం నమ్మిన వాళ్ళకి ఇది స్వతంత్రించుకుంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.